బొమ్మ దెబ్బ ఏంటి అనుకుంటున్నా. పర్లేదు పర్లేదు అనుకుంటున్నాయా ఇప్పుడు ఈ టైంలో? కావలపట్నం యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైంది. అలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా వారిని ఆహ్వానించడమైనది. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షుడిగా నియమించడం. పుల్లెటి మహేష్ గారిని కావలి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడం. కటారి వెంకటేష్ గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడం అనేది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేక్ హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పదవులు పత్రాలు అందరికీ ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలా. ఏదన్నా మనకి
మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. నేను బొమ్మ మీద దెబ్బ ఏంది అన్నీ అనుకుంటున్నా. పక్కన పర్లేదు. పర్లేదు అనుకుంటున్నాయా నువ్వు ఇప్పుడు ఈ టైంలో? కావలపట్న యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైనది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైనది. అలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా వారిని ఆహ్వానించడమైనది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షులుగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షులుగా నియమించడం. పుల్లెటి మహేష్ గారిని కావలి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడం. కటారి వెంకటేష్ గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడమైనది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేక్ హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పదవులు పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం
జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. వినిపిస్తుందా? మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా ఎంత సంపాదనైనా అంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన, చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లలు, పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతి చక్కని కార్యక్రమము. ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది, ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి, ఇంకొకటి అని చెప్పేసి అంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం. 10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకి ఇష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసానని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా, పిల్లల్లాగా, అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ, ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బా వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసి ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుబ్బురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి
స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు కమిటీలు అన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈరోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది. చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, లేదా ఒక స్టేట్ కి చైర్మన్, లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి. మీ నుంచే కదా వచ్చిన వాళ్ళు అంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణము. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీతో ఒక 2 ఆలోచనలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీకరించి మన కళాశాలకు అతిథిగా వచ్చిన విక్రమసింహపురి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహెచ్ శ్రీనివాసులు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు మంచి ఆశీర్వాదం అందిస్తారని, మంచి విలువల గల మాటలు మీకు చెప్తారని మేము ఆహ్వానించాము. వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అంతటి గొప్ప ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాం. మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్ లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా, ఎంత సంపాదనైనా ఎంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన, చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే, ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి, తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతి చక్కని కార్యక్రమము, ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది, ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి, ఇంకొకటి అని చెప్పేసి అంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం.
10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకిష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసానని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా పిల్లల్లాగా అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ, ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బాయి వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసి ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుబ్బురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు కమిటీలన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది, చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, లేదా ఒక స్టేట్ కి చైర్మన్, లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి, మీ నుంచే కదా వచ్చిన వాళ్ళం అంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణము. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీతో ఒక 2 ఆలోచనలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీకరించి మన కళాశాలకు అతిథిగా వచ్చిన విక్రమసింహపురి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహెచ్ శ్రీనివాసులు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు మంచి ఆశీర్వాదం అందిస్తారని, మంచి విలువల గల మాటలు మీకు చెప్తారని మేము ఆహ్వానించాము. వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అంతటి గొప్ప ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాము. బొమ్మ దెబ్బ ఏంటి అంటే అనుకుంటున్నా. పర్లేదు అనుకుంటున్నాయా ఇప్పుడు ఈ టైంలో?
కావలపట్నం యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైంది. కలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా వారిని ఆహ్వానించడమైనది. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షులుగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షులుగా నియమించడమైనది. పుల్లెటి మహేష్ గారిని కావలి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. కటారి వెంకటేష్ గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడమైనది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకొచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేకే హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాను. రూపమును ఎవ్వరు నువ్వు చూడజాలు, బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం.
నిర్వహించిన పార్టీ ప్రాంతీయ సంస్థల ఇదే విధంగా ఈ రంగా విగ్రహానికి ఇక్కడ స్థల సేకరణ కానించి విగ్రహం పెట్టిన కానించి దాని ఆవిష్కరణ కానించి ఎంతో కష్టపడిన విగ్రహ కమిటీకి ఒక్కసారి మనం కావాలి ప్రజలు కూడా రుణం తెచ్చుకునే రోజు వంగవేటి మోహన రంగా 37 అందరకు నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ వంగవేటి మోహన్ రంగా చనిపోయిన రోజు నేను విజయవాడలోనే ఉన్నాను ఆ రోజు. కానీ ఆ కార్యక్రమంలో కూడా నేను చాలా పాల్గొన్నాను. అతను అంతిమ యాత్రలో కూడా నేను చాలా పాల్గొన్నాను. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి నేను తెలియపరుస్తున్నాను. కానీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మన కావల్లో కూడా మన వంగవేటి మోహన్ రంగా విగ్రహాన్ని పెట్టడం కూడా మంచి శుభపరిణామం అని తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడం అనేది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేక్ హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. వినిపిస్తుందా? మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా, ఎంత సంపాదన అయినా అంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన,
చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతి చక్కని కార్యక్రమము, ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది, ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి ఇంకొకటి అని చెప్పేసేసానంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం. 10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో, ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకి ఇష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసానని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా పిల్లల్లాగా, అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ, ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బాయి వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసి ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుబ్బురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు, కమిటీలు అన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది, చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్
లేదా ఒక స్టేట్ కి చైర్మన్ లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి. మీ నుంచే కదా వచ్చిన వాళ్ళంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణము. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీతో ఒక 2 ఆలోచనలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీకరించి మన కళాశాలకు అతిథిగా వచ్చిన విక్రమసింహపురి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహెచ్ శ్రీనివాసులు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు మంచి ఆశీర్వాదం అందిస్తారని, మంచి విలువల గల మాటలు మీకు చెప్తారని నేను ఆహ్వానించాను. వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అంతటి గొప్ప ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్ లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా, ఎంత సంపాదనైనా ఎంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన, చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే, ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి, తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతిరా చక్కని కార్యక్రమము. ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది, ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి, ఇంకొకటి అని చెప్పేసి అంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం. 10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో, ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకిష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసానని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా, పిల్లల్లాగా, అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు
అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ. ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బాయి వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసి ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుబ్బురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు కమిటీలన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది. చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, లేదా ఒక స్టేట్ కి చైర్మన్, లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి. మీ నుంచే కదా వచ్చిన వాళ్ళం అంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణము. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీతో ఒక 2 ఆలోచనలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ, కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు, కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడం అనేది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకొచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేక్ హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన
అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. సింగల్ ఫోటో దిగుదామా? మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షులుగా నియమించుకున్నారు. పుల్లెటి మహేష్ గారిని కావలి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైంది. కటారి వెంకటేష్ గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైంది. కావలి పట్టణ యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైంది. అలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా వారిని ఆహ్వానించడమైనది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షులుగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. పర్లేదు అనుకుంటున్నాయా ఇప్పుడు ఈ టైంలో? పుల్లెటి మహేష్ గారిని కావలి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైంది. కటారి వెంకటేష్ గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైంది. మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షులుగా నియమించడమైంది. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేకే హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. సింగల్ ఫోటో దిగుదామా? పర్లేదు అనుకుంటున్నాయా ఇప్పుడు ఈ టైంలో?
కావలపట్నం యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైంది. అలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా వారిని ఆహ్వానించడమైనది. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడమైనది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వినిపిస్తుందా? మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా, ఎంత సంపాదన అయినా అంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన, చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే, ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి, తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే
ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతి చక్కని కార్యక్రమము. ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది. ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి ఇంకొకటి అని చెప్పేసేసానంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం. 10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకి ఇష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసానని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా పిల్లల్లాగా అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ, ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బాయి వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసి ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుబ్బురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు, కమిటీలు అన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది. చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, లేదా ఒక స్టేట్ కి చైర్మన్, లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి. మీ నుంచే కదా వచ్చిన వాళ్ళం అంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణం.